రైట్ బుటెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించింది. రానున్న 4 ఏళ్లలో దేశంలో $17.5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లుగా మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెండ్ల తెలిపారు. ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఇక ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సత్య నాదెళ్ల మాట్లాడుతూ 2030 నాటికి 5.75 కోట్ల మంది డెవలపర్లతోటి ప్రపంచంలోని అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ అవతరించనుందని జోస్యం చెప్పారు. నూతన తరం కృత్రిమ మేధ ఆవిష్కరణలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. భారతీయ డెవలపర్లు ఇప్పటికే గిట్హబ్, అజూర్, మా కొత్త AI ప్లాట్ఫామ్లను ఉపయోగించి అధునాతన ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఇక AI అప్లికేషన్లను నిర్మించేందుకు యాప్ బిల్డర్, కోపైలట్ స్టూడియో, ఫౌండరీ వంటి కొత్త సాధనలను అందుబాటులోకి తెస్తున్నట్లు నాదెండ్ల తెలిపారు. ఇకపై AI మోడల్ పై కాకుండా డెవలపర్లు తమకు నచ్చిన మోడల్ను ఎంచుకుని దానిని విశ్వాసంతో ఉపయోగించేలా ఒక విస్తృత వ్యవస్థను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనకు ముందు సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్ AI అవకాశాలపై ప్రధానితో చర్చ స్ఫూర్తిదాయకంగా సాగిందని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో తెలిపారు. దేశ AI భవిష్యత్తుకు మద్దతుగా అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలను నిర్మించేందుకే ఈ భారీ పెట్టుబడి పెడుతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.